ఇక డీటెయిల్స్లోకి వెళ్తే బాపట్ల జిల్లా కాల్రపాలెం మండలం గణపవరం గ్రామంలో కోమట్ల సైదాబాద్ రెడ్డి ఇల్లు పశువుల పాక గడ్డివాము అగ్ని ప్రమాదంలో అగ్నికి ఆహుతి అవ్వగా విషయం తెలుసుకుని బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎంపీటీసీ తాండ్ర సాంబశివ మాజీ సైనిక సంక్షేమ సంఘం తరపున 20,000 రూపాయలు బాధిత రైతు కోమట్ల సైదాబాద్ రెడ్డి కుటుంబ సభ్యులకు అందజేశారు. అగ్నికి కాలి బూడిద అయిన ఇల్లు పశువుల పాక గడ్డివాములను పరిశీలించారు. ఒక సామాన్య రైతు కూలికి కష్టం రావడం చాలా బాధాకరం అని శోకతప్త హృదయంతో వెల్లడించారు. ఈ సంఘటన జరిగినప్పుడు ప్రతి ఒక్కరూ మానవత్వంతో స్పందించి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బాపట్ల అసోసియేషన్ ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. చూసి మా యూనియన్ తరఫున మాజీ సైనికులందరూ అలా తీసుకొని 20,000 రూపాయలు సహాయంగా అమ్మా ఎవరికి ఎప్పుడు ఏ క్షణం ఎట్లా వస్తుంది చెప్పలేము. ఈరోజు గణపవరం గ్రామంలో చిన్నపాలెంలో కోమట్ల సైదాబరెడ్డి గారు మరి వారు ఒక రైతు కూలీగా జీవనం సాగించటం, మరి ఈ గ్రామంలో ఒక పూరిపాక మరి పూరిళ్ళు వేసుకొని మరి పశువులను కూడా పెట్టుకొని వారు పోషణ జరిపిస్తున్నటువంటి క్రమంలో చాలా బాధాకరమైన సంఘటన. పూర్తిగా 3 కూడా ఇల్లు, సావిడి, మరి గడ్డివామి 3 కూడా ఒక రైతుకి మరి అగ్ని ప్రమాదంలో తగలబడటం, ప్రమాదవశాత్తు మరి జరిగినటువంటి ఘటన చాలా బాధాకరం. ఒక రైతు కూలీగా ఒక ఇల్లు ఏర్పాటు చేసుకుంటాం అంటే చాలా శ్రమతోనూ చాలా ఖర్చుతోనూ కూడుకున్నటువంటి విషయం. అలాంటి ఒక రైతుకి తీరని కష్టం రావటం చాలా బాధాకరం. మరి వారి యొక్క కష్టాన్ని ఇల్లు తగలబడటం, మరి సర్వం కోల్పోవటం మీడియా ద్వారా తెలుసుకున్నటువంటి బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం తరపున మా మాజీ సైనికులందరం కూడా వారికి మరి మా వంతు సహాయంగా ఒక 20,000 రూపాయలని ఈరోజు అందించడం జరుగుతుంది. వారి కష్టాలు చూస్తుంటే పాపం నిజంగా రైతుకి ఎవరికి కూడా రాకూడదు అనేటువంటి విషయం అయితే గమనించాలి. ఒక రైతుకి ఇలాంటి కష్టం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు స్పందించాల్సిన అవసరం ఉంది. మానవత్వంతో అలాంటి ఒక రైతు కూలీల్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మాజీ సైనికులుగా మేము స్పందించాము. దయ ఉంచి చాలామంది కొన్ని సంస్థలు కూడా మరి కొంత సహాయం చేసాయని చెప్పి వాళ్ళు చెప్పడం సంతోషం. ఇంకా కొంతమంది కూడా మరి సహాయం ముందుకొచ్చి ఇలాంటి రైతుల్ని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తూ మరి వారికి మా తరఫున ఇచ్చినటువంటి సహాయాన్ని ఒక చిరు సహాయంగా 20,000 రూపాయలు అందించడం మాకు సంతోషం. మిగతా వారు కూడా ఎవరైనా దాతలుంటే సహకరించి వారిని ఆదుకోవాలని చెప్పి మా మాజీ సైనికుల తరఫున కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.